తరచుగా ఆంధ్ర ప్రాంతం నుంచి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఇవాళే మొదలైన దాడులు కాదు, కనీసం ఒక 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్న దాడులు ఇవి. తెలంగాణలో సాహిత్యం మొదలైనప్పటి నుంచి, సుస్థిరమైనటువంటి రాజ్యం ఏర్పడ్డప్పటి నుంచి భౌతికంగా దాడులు జరిగినాయి, సాంస్కృతికంగా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మీ దగ్గర ఏముంది అనే మాట ఇవాళ కొత్తది కాదు. ఇది 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మాట. ఈ మాటకు ఇటీవలి కాలంలో మరింతగా ఆదరణ పెరిగినటువంటి పరిస్థితి, ఆ ప్రాంతం నుంచి దూకుడుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడి 12 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ 12 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు అంచుకుంటున్నటువంటి ఆవేశం అంతా ఇవాళ బద్దలవుతున్నది. ఎట్లా వచ్చింది వీళ్లకు? ఇంకా జీర్ణం అయితే లేదు. 12 ఏళ్ళు అయినా కూడా జీర్ణం అయితే లేదు. కనుక ఎక్కడ పంచాయతీ పెట్టుకుందామనే నిరంతరమైనటువంటి దృష్టిలోంచి ఇలాంటివన్నీ పడుతున్నాయి. చిన్నప్పుడు ఎవరితోనైనా గొడవ పడదలుచుకుంటే చిన్న కారణం దొరకడాక చూసి, చిన్న కారణం దొరికిన తర్వాత పెద్దగా మీదపడి కొట్టేటటువంటి పరిస్థితి ఉండేది. అట్లా గిచ్చి కయ్యం పెట్టుకునేటటువంటి పద్ధతి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కనుక ఇవాళ ఒక సినిమా టైటిల్ను ఆధారం చేసుకొని ఈ గొడవ పెట్టుకుంటున్నట్టుగా కనబడుతున్నది. ఇడుపుగాయుధం అనే మాటతో వాళ్ళకు వచ్చినటువంటి కష్టమైతే ప్రత్యేకంగా ఏం లేదు. సినిమా ఫెయిల్ అయితే మనది ఫెయిల్ అవుతుంది. సినిమా ఆడకపోతే పెట్టుబడి మనది కనుక నష్టం మనకు వస్తుంది. ఒక్క నిమిషం. కానీ ఎందుకు దాడి చేస్తున్నారంటే, పెట్టుబడి కూడా వాళ్ళదే అనుకుందాం, వాళ్ళదైనా సరే ఎందుకు దాడి చేస్తున్నారంటే, వాళ్ళదైతే ఇంకొక వక్రీకరణ వస్తుంది. మళ్ళా అదే చేస్తావా? ఓకే. ఎందుకు దాడి చేస్తారంటే, ప్రతిదాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనేటువంటి క్రమంలోంచి ఇలాంటి దాడులన్నీ కూడా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అది ఇడుపుగాయుధమా? అది జూన్ 2 నాడు వీళ్ళు సంతోషంగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటుంటే మధ్యలో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసి, వాళ్ళు నిద్రపోకుండా చేసి మనం ఆనందం పొందే ఒక పైశాచిక ఆనందమా? దీని వెనక ఇంకా ఏమేమి కారణాలు ఉన్నాయనేది మనం ఎవరికి వాళ్ళు వెతుక్కోవచ్చు. కానీ దీని వెనక మాత్రం స్పష్టంగా ఈ 12 ఏళ్ల నుంచి వాళ్లకు ఓర్చుకోలేని తనమంతా కూడా బయటపడుతుంది. ఇక్కడ నిజంగానే రాజకీయం చేయడానికి ఆయన వచ్చి ఉంటే, రాజకీయం చేయడానికి వచ్చిన ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడాలి, సామరస్యంగా మాట్లాడాలి, ప్రజలతో ఏ రకమైనటువంటి సంబంధంతో మాట్లాడాలనో అట్లా మాట్లాడకుండా, గౌరవంతో మాట్లాడకుండా దూకుడుగా నీ అయ్య జాగీరా అంటాడు. ఈ అయ్యో జాగీరా అనడంలోనే పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చిండని అర్థం. అట్లనే ఇడుపుగాయుధం అనే మాట సినిమా టైటిల్ పెడితే చాలా వెటకారంగా, ముఖ్యంగా ఆ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకు ఉండేటటువంటి వెటకారం, ఒక జిల్లాకు ఆ వెటకారం మీద సినిమాల్లో చాలా డైలాగులు కూడా ఉన్నాయి. మా వేష భాషలు మా నోరు తెరిస్తేనే ఎటకారం అని వాళ్ళంతలో వాళ్ళే చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మాట అన్నాడు. ఆ ఎటకారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎటకారం అంతా కూడా అధికారం నుంచి వచ్చింది. అది అధికారం ఎక్కువ ఉన్న చోట, బలుపు ఎక్కువైన చోట తప్పనిసరిగా ఎటకారం కూడా వస్తుంది. ఆ ఎటకారంలోంచే ఏమన్నాడు ఇడుపుగాయుధం అని అంటే, ఇవాళ మన అందరికి తెలిసినటువంటి మాటే, దీనికి తెలుగు డబ్బింగ్ ఉంటుందా అన్నాడు. తెలుగు డబ్బింగ్ పెట్టుకుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్లు పెట్టుకుంటారు, పెట్టుకోకపోతే పెట్టుకోరు. సినిమా రిలీజ్ కాకముందే నీకంత కష్టం ఎందుకు వచ్చింది అంటే, ప్రతి దగ్గర ఏదో ఒక దాన్ని అడ్డం పెట్టుకొని యూతులు వాళ్ళ భాష మీద, సంస్కృతి మీద, చరిత్ర మీద దాడి చేయడం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కనుక ఇవాళ ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దానికి శీర్షిక కరెక్టే పెట్టారు. దాడి భాష మీదనా, అస్తిత్వం మీదనా, చరిత్ర మీదనా? మూడింటి మీద. భాష మీద దాడి అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది, చరిత్ర మీద దాడి కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది, అస్తిత్వం మీద కూడా దాడి మొదలైనప్పటి నుంచి జరుగుతూనే ఉంది.
మా అమరావతి గొప్పది, మీ అమరావతి గొప్పది అని అంటే మా కోటిలింగాల గొప్పదని మనం మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత తగువ పెరిగిన తర్వాత అక్కడ తవ్వకాలు జరిగినాయి, ఇక్కడ తవ్వకాలు జరిగిన తర్వాత నాణాలు పరిశోధన చేస్తే భూమిని దవ్వితే ఆ మట్టి దిబ్బల్లోంచి వచ్చినటువంటి నాణాలు పరిశీలించిన తర్వాత కోటిలింగాల్లో వేసినటువంటి కోటిలింగాలలో దొరికినటువంటి నాణాల్లో అప్పుడు ఇక్కడ శాతవాహనుల తొలి రాజధాని అని ఉంది. శివుకుడు అనేటువంటి పేరుతో వేసినటువంటి నాణాల్లో ఆ నాణాల మీద శివుకుడి పేరు, ఆ శతాబ్దం ఉంది. దాన్ని బట్టి చేసిన తర్వాత పురావస్తు పరిశోధకులందరూ తేల్చింది ఏంటంటే కోటిలింగాలలో దొరికినటువంటి నాణాలే పాతవి గనక కోటిలింగాల ముందు అమరావతి చివర అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి దగ్గర వాళ్ళు పరాభవం ఎదుర్కొంటున్నప్పటికి కూడా కింద పడ్డ మీద నాదే అని చెప్పి ఒక మోటు మాట మాట్లాడుతుంటారు. అట్లాంటి మాట మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ కింద పడ్డ నాదే పై చేయి అనేటువంటి తత్వం వల్ల కోటిలింగాలకు అమరావతికి గొడవ వచ్చినప్పుడు కూడా అమరావతి వెనుకది చివరిది, కోటిలింగాల మొదటిది అని ఈ చరిత్ర పరిశోధకులంతా తేల్చారు. అట్లా ఎన్ని సందర్భాల్లో జరిగినటువంటి చరిత్ర మనం పరిశీలించి చూసినప్పుడల్లా కూడా ఈ గొడవ అంతా మొదలవుతుంది. అట్లనే ఇందాక ఆది కావ్యం నన్నయ మహాభారతం మొదలు పెట్టమని రాజరాజ నరేంద్రుడు అడిగాడు. అడిగినప్పుడు మావాడే ఆది కవి, మాదే మొదటి తెలుగు అని చెప్పుకున్నారు. కొంచెం ముందటికి పోతే ఇక్కడ కవిజనాశ్రయం అనేటువంటి ఇంకొక పుస్తకం వచ్చింది. మల్లియరేచన రాశాడు, లక్షణ గ్రంథం అది. ఆ మల్లియరేచన రాసినటువంటి లక్షణ గ్రంథం అది 9వ శతాబ్దంది అని నిరూపించిన తర్వాత నోరు మూసుకోవడం జరిగింది. అట్లనే మా శాసనంలో పద్యాలు మొదలయ్యి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు కుర్క్యాల్లో బొమ్మలమ్మ గుట్ట మీద వేసినటువంటి 3 కంద పద్యాలు మా శాసనంలో ఉన్నాయి, ఇది మొదలు అని చెప్తే అప్పుడు నోరు మూసుకుంటారు. ఇట్లా ఎన్నిసార్లు నోరు మూసుకున్నా మళ్ళీ జ్ఞానం రానటువంటి స్థితులలో అప్పుడప్పుడు నోరు తెరిచి మళ్ళీ మాట్లాడుతూ ఉండేటటువంటి ఒక దుర్మార్గం కనబడుతూ ఉన్నది. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే ఇదంతా కూడా ఆధిపత్య భావజాలంలోంచి జరుగుతుంది. మనం అనేక సార్లు చెప్తూ వస్తున్నాం ఏమనంటే ఒక భాష ఎక్కువది, ఒక భాష తక్కువది కాదు. భాషలన్నీ సమానం. ఒకవేళ మనం అందరం తెలుగు వాళ్ళమే అయి ఉంటే తెలుగులో ఉండేటటువంటి యాసలన్నీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక ప్రాంతపు యాస చాలా అందంగా ఉంటుంది, ఒక ప్రాంతపు యాస చాలా దరిద్రంగా ఉంటుంది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ భాషలో ఉండేటటువంటి సౌందర్యం గురించి అనేక మంది పండితులు చెప్పి ఉన్నారు. దానికి వ్యాకరణం కూడా ఎక్కువ అనేటువంటిది ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు చెప్తూ వచ్చాం. చిన్నేశ్వరుడు రాసినటువంటి బాల వ్యాకరణంలో లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యం బగు అని రాశాడు ఆయన. ఒక సూత్రం బాల వ్యాకరణంలో ఒక సూత్రం లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యంబు అని రాశాడు. లక్షణానికి ఏదైతే సరిపోదో అది గ్రామస్తులు మాట్లాడుకునే భాష అని చెప్పాడు ఆయన. దాని కింద ఉదాహరణలు ఏమిచ్చాడు అంటే వస్తాడు, తెస్తాడు, రాస్తాడు, చూస్తాడు, వచ్చిండు, తెచ్చిండు, చూసిండు కూడా 2 సమానమే అని రాశాడు. వస్తాడు ఎట్లాంటిదో వచ్చిండు కూడా అట్లాంటిదే, 2 సమానమే, 2 గ్రామ్యాలే, గ్రామస్తులు మాట్లాడుకునే భాష. అయితే వస్తాడు గ్రామంలో ఉండేటటువంటి భాష వచ్చి ఇవాళ పత్రికల్లోకి ఎట్లొచ్చింది, ఇవాళ సినిమాల్లోకి ఎట్లొచ్చింది, ఇవాళ టీవీల్లోకి ఎట్లొచ్చింది, ఈ వచ్చిన తర్వాత ఇదే ప్రామాణిక భాష అని వాళ్ళు ఎట్లా చెప్తున్నారని ఉద్యమం జరిగిన రోజులు వేదికల మీద ఇదే ప్రశ్నించాం. చిన్నేశ్వరుడికి సూత్రం తప్ప చిన్నేశ్వరుడిని ఆమోదిస్తే మీరెంతనో మేమంతనే. వచ్చిండు గ్రామ్యమే, వస్తాడు వచ్చాడు కూడా గ్రామ్యమే అని స్పష్టంగా చెప్తే అప్పుడు ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకున్నారు. అట్లనే ఇవి 2 భాషలు అంటే చాలా కోపం వస్తుంది చాలా మందికి. అందులో ప్రౌఢ వ్యాకరణం రాసినటువంటి బహుజనపల్లి సీతారామయ్య పంతులు ఏం రాశాడంటే ఆంధ్రమునకు వర్ణములు 86, తెలుగునకు వర్ణములు 36 అని రాశాడు. అంటే దానికి 56 అక్షరాలు ఉంటాయి, దీనికి 36 అక్షరాలు ఉంటాయని ఆయన రాశాడు, నేను రాయలేదు ఇది.
70-80 ఏళ్ళ కింద లేదా 100 సంవత్సరాల కింద రాశాడు. ఆంధ్రముకు 56 ఎట్లయినాయి అంటే ఇక్కడ స్థానికుల యొక్క భాష 36. ఈ 36 పదాలకి 36 అక్షరాలకి వర్ణాలకి వాళ్ళు బయట నుంచి వచ్చారు కనుక వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కృత వర్ణాలు కూడా కొన్ని కలిపి 36ను 56 చేసి ఇది ఆంధ్రం అని పేరు పెట్టారు. అదే సరైనటువంటి భాష అని చెప్పారు. ఇక్కడ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష సరైనటువంటి తెలుగు అని చెప్పి మనం చెప్తుంటే ఈ భాషకు కొన్ని అదనపు వర్ణాలు చేర్చి మాది అసలైనటువంటి భాష అని చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని వ్యాకరణం ప్రకారంగా తిప్పి కొట్టేటటువంటి ప్రయత్నం కూడా మనం చేసి ఇవన్నీ జరిగినాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం తొందరగా ఒప్పుకోవాలంటే భాష మీద దాడి చేస్తారు. గుగి వాతియాంగో అని కెన్యా రచయిత ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు, మనిషిని లొంగ తీసుకోవాలంటే భాష పనిముట్టు అన్నాడు. మనిషిని తొందరగా లొంగ తీసుకోవాలంటే ముందు భాష మీద అటాక్ చేయి. నీ భాష బాగలేదంటే నిజంగానే బాగలేదని వెనక ముందు ఆడతాం. ఆడి సరి చేసుకునేటటువంటి ప్రయత్నంలోనే మనం భాష గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన మొత్తం మనల్ని కబలించి ఇక్కడ ఉండే వనరులన్నీ అక్కడ తరలించిపోయేటటువంటి పనిలో ఉంటాడు. ఇది ఆంధ్ర వాళ్ళు చేసినటువంటి పని. నాకు కూడా ఎదురైంది అది. నేను ఎంఏలో చేరంగానే నీ భాష బాగలేదని మొదలుపెట్టారు. నేను భాష దగ్గర సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మార్కులు ఇంకొకరికి ఎక్కువ వస్తాయి. ఆ భాష వచ్చిన వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి. మనకేమవుతుంది అంటే మన భాష ప్లస్ వాళ్ళ భాష ప్లస్ ఇంకా సబ్జెక్టు, ఈ 3 చదువుకోవాలి మనం. కనుక మనకు అదనపు శ్రమ, వాళ్ళకి అదనపు శ్రమ కాదు. వాళ్ళ భాష ఒరిజినల్ అయిపోయింది, ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది లేదు, విషయం నేర్చుకుంటే చాలు. కాబట్టి మనం 3 అంచెలు కష్టపడితే వాళ్ళు 1 అంచె 2 అంచెలతో వాళ్ళు బయటపడిపోతారు, మార్కులు ఎక్కువ వస్తాయి. అది రాజకీయ అర్థశాస్త్రంలోకి వచ్చేసరికి ఇక్కడ ఉండే వనరులన్నీ అక్కడ తీసుకుపోతారు. నీ భాష బాగలేదు అని అంటే ఇక్కడ నుంచి బొగ్గు తీసుకుపోవడం మీద మనం చూడం. అదంతా ముద్దనూరుకు తీసుకుపోయి విజయవాడ దగ్గర కరెంటు తయారు చేసి నా దగ్గరనే ఉన్నది తయారు చేసేది, విద్యుత్ తయారు చేసే శక్తి అంతా నాకే ఉంది అని వాళ్ళు చెప్తారు. మనం అనుకున్నాం నిజంగానే విజయవాడ నుంచి మనకు కరెంటు రావాలనేమో అనుకున్నాం. కానీ కరెంటుకు కావాల్సినటువంటి బొగ్గు అంతా కూడా గోదావరి కనిలో, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో తయారైనటువంటి బొగ్గు. మనం భాష దగ్గరనే ఆగినాం. భాష దగ్గర ఆగితే మన దగ్గర ఉండేటువంటి బొగ్గు అంతా అక్కడ తీసుకుపోయి అక్కడ కరెంట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చి మీకు కరెంటు మేము ఇస్తున్నాం. ఇక్కడి నుంచి నీళ్ళన్నీ తరలిపోయినాయి అక్కడికి. వస్తాడు దగ్గరికి వస్తే వస్తాడు ఎందుకు అధిక ప్రామాణిక భాష అయింది అని అంటే మనకంటే పెద్ద కరువు రాజమండ్రిలో ఉంది. ఒకప్పుడు 1800 సంవత్సరం కొంచెం 50 సంవత్సరాల ముందు కావచ్చు, 1750 సంవత్సరాల నాటికి 1750 నాటికి అక్కడ తీవ్రమైనటువంటి కరువు వస్తుంది. పెద్ద ఫారెస్ట్ అది. బ్రిటిష్ వాళ్ళు కనుక ఈ ఫారెస్ట్ నుంచి బయటపడాలంటే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు అక్కడ ఒక ఆనకట్ట కడితే ఈ రైతు మంచిగా అవుతాడు, రైతు మంచిగా అయితే ఆదాయం ఎక్కువ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక ధవళేశ్వరం మీద ఆనకట్ట కట్టారు. కట్టిన తర్వాత పంట ఎక్కువ పండింది, డబ్బులు ఎక్కువ వచ్చినాయి. డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత మద్రాసు పోయి సినిమాలు తీశారు. సినిమాలు తీసినప్పుడు అందులో ఏ భాష పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే భాష పెట్టారు. వాళ్ళు మాట్లాడుకునే భాష ప్రామాణిక భాష కూర్చుంది. వాళ్ళే పత్రికలు పెట్టారు కనుక అదే పత్రికలకు ప్రామాణిక భాష కూర్చుంది. గిడుగు రామ్మూర్తి పంతులు ఎప్పుడో చెప్పాడు, ప్రజలు మాట్లాడుకునే వ్యవహారిక భాష కోసం ఆయన కొట్లాడాడు. ఆయన నోరు మోయించారు. అప్పుడు వెనక కూర్చొని గిడుగు రామ్మూర్తి మాట్లాడుతూ ఉంటే, గిడుగు రామ్మూర్తి నిజానికి ఆయన సవర భాష లాంటి భాష ఒక అత్యున్నతమైనటువంటి గ్రంథాల్లోకి పుస్తకాల్లోకి రావాలని కొట్లాడినటువంటి వాడు. సవరల కోసం బాలశిక్షణ రాశాడు, ఒక పుస్తకం రాశాడు. అలాంటి గిడుగు రామ్మూర్తిని కూడా కూర్చుండబెట్టి సభలో మాట్లాడుతుంటే వెనక్కి అరిచి కూర్చుండబెట్టి వాళ్ళు మాట్లాడే భాషను ప్రామాణిక భాష చేశారు. అందుకని చరిత్ర మనం పరిశీలించి చూస్తే డబ్బు ఎవరిది ఉంటే వాడిది రాజ్యమైంది, డబ్బు ఎవరిది ఉంటే వాడి భాష అధికార భాష అయింది లేదా ప్రామాణిక భాష అయింది అనేది చరిత్ర చెప్తుంది. ఎట్లా ప్రామాణిక భాష అయింది అనే దాని వెనకాల డబ్బు కూడా ఉంది. మనము చాలా మర్యాదస్తులం, మంచివాళ్ళం. మనం వచ్చినోనికి అన్నం పెట్టే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. నాగార్జున సార్ దగ్గర ఆనకట్ట కడుతుండ్రు. ఉద్యమం అన్ని రోజులకి ఇదే చెప్పినాం.
నాగార్జున సాగర్ దగ్గర ఆనకట్ట కడుతుండు, మన ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ ఇంజనీర్లు ఉన్నారు. కేఎల్ రావు ప్లానింగ్ చేశాడు, అటు ఎక్కువ నీళ్లు పోవడానికి ఏ రకమైనటువంటి ప్లాన్ అయితే ఎక్కువ నీళ్లు పోతాయో ఆయన ప్లాన్ గీసి ఇచ్చాడు, ఆయనకు తెలుసు అది. మన ఇంజనీర్లు అక్కడ నిలబడి చాలా నిజాయితీ పనులు కనుక ఆనకట్ట కట్టేటప్పుడు మన వాళ్ళు కూడా రిక్రూట్ అయి ఉన్నారు. వాళ్ళు అక్కడికి పోయి సరిగ్గా ఎక్కడ ఆగారు అని అంటే నిజాయితీతోని ఈ ఆనకట్ట ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలి అనే దగ్గర ఇసుక ఎంత కలపాలి, సిమెంట్ ఎంత కలపాలి, కంకర ఎంత కలపాలి అని ఆ నిష్పత్తి ప్రకారం కలుపుతుందా లేదా అని నిజాయితీగా అక్కడనే కూర్చొని చూశారు. నిజంగానే మన వాళ్ళు చేసినంత మేరకు నిజాయితీగా మన వాళ్ళు ప్రయత్నం చేశారు, కట్టారు. కానీ నీళ్లు మొత్తం ఆంధ్ర ప్రాంతానికి పోయినాయి. మనం కట్టే దగ్గర ఉన్నాం, వాళ్ళు నీళ్లు తీసుకుపోయే దగ్గర ఉన్నారు అనేటువంటిది ఉద్యమం అంతా చెప్పినాం. అంటే చాలా సందర్భాల్లో వాళ్ళు వైజ్నెస్, తెలివిదనం అంతా ఎట్లా చూపెడుతూ వచ్చారు అనేటువంటిది ఇదంతా జరిగింది, జరిగిన చరిత్ర. ఇవాళ భాష మీద జరగడం అనేటువంటిది వాళ్ళు ఏం కొత్త కాదు. కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడో చెప్పారు. కాళోజీ చెప్పాడు, నాస్తా అంటే తప్ప, టిఫిన్ అంటే రైటా. టిఫిన్ ఇంగ్లీష్ పదమే, మేము తెలంగాణలో నాస్తా అంటాం. నాస్తా అంటే తప్ప, మాది తప్ప అంటున్నావు, మరి నీదేంటిది? నీది టిఫిన్ కదా, నీది కూడా తెలుగు కాదు కదా, మరి టిఫిన్ ఎట్లా రైట్ అయింది? వాళ్ళు రైట్ అంటే రైటే. ఎక్కడో పాత సినిమాలో త్యాగరాజు డైలాగ్ ఉంటుంది ఒకటి, విలన్ త్యాగరాజు, నేను రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగు. వాళ్ళది అట్లాంటిది అన్నమాట. కాబట్టి ఆయన ఆ కవితలో చెప్పాడు, ఏంటి సడక్ అంటే తప్ప. సడక్ అంటారు తెలంగాణలో, సడక్ అంటే తప్ప, రోడ్ అంటే రైటా. రోడ్డు వేరే భాషనే, సడక్ వేరే భాషనే, కానీ తెలంగాణ భాష తప్పై కూర్చుంది, వాళ్ళ భాష ఇంగ్లీష్ మాట్లాడినా కూడా కరెక్ట్ అయి కూర్చుంది, అది తెలుగు అయి కూర్చుంది. రోడ్ అనే దానికి డాకు ఒక డావత్ ఇచ్చి ఒక కొమ్మిస్తే అది తెలుగు అయి కూర్చుంది. రైల్ ఉంటే రైలు అనే దానికి ఒక కొమ్మిస్తే రైలు అయితే అది తెలుగైంది. ఇట్లా ఏ పదానికైనా తీసుకొని మనం చాలా పదాలు చెప్పొచ్చు. వాళ్ళు అలా కలిపేసుకున్నారు, వాళ్ళు కలుపుకుంటే కరెక్ట్ అవుతుంది, మనం కలుపుకుంటే తప్పు అవుతుంది. విషాదం అంతా అక్కడ ఉన్నది. భాషలో చాలా స్పష్టంగా వ్యాకరణవేత్తలు అందరూ చెప్పారు, ప్రయోగ శరణం వ్యాకరణం అని చెప్పారు. ఇది నేను చెప్పలే, పండితులు, మహాపండితులు చెప్పారు. ఎప్పుడైనా భాష ముందా వ్యాకరణం ముందా అని అంటే ప్రయోగం ముందు అన్నాడు. ప్రయోగం అంటే ఎవరు చేస్తారు? ప్రజలు ప్రయోగం చేస్తారు. ప్రజలు మాట్లాడుకోవడం అనే దాని ద్వారా భాష ఏర్పడ్డది తప్ప ఈ వ్యాకరణవేత్తలు 10 మంది కూర్చొని పదం సృష్టించలే. వ్యవసాయం చేసే వ్యక్తి నాగలి అనేదాన్ని, కర్రు అనేదాన్ని, కాని అనేదాన్ని ఆయన తయారు చేశాడు. ఆయన దీనికి ఏమంటే బాగుంటుందో ఆయన సృష్టించాడు, రైతు సృష్టించాడు తప్ప వ్యాకరణవేత్తలు సృష్టించలే. వ్యాకరణవేత్తలు ఒక్క పదం కూడా సృష్టించలే. కేవలం పని చేసుకునేటటువంటి శ్రామికులే మొత్తం భాషనంతా సృష్టించారు. ఇది చరిత్ర. ప్రయోగ శరణం అంటే ప్రజలు ప్రయోగిస్తారు, వ్యాకరణవేత్తలు కూర్చొని దానికి వ్యాకరణం తయారు చేస్తారు. కాబట్టి ఈ వ్యాకరణంలో వచ్చేటటువంటిది అంటే ప్రజలు ప్రయోగించేటప్పుడు ఇది ఉర్దూ భాషనా, ఇది తెలుగు భాషనా, ఇది ఇంగ్లీష్ భాషనా, ఇది సంస్కృతమా, ప్రాకృతమా, ఈ విచక్షణ ఉండదు. వాళ్ళకి అవసరమైంది వాళ్ళు తీసుకున్నారు, మాట్లాడతారు, అంతే. వాళ్ళ అవసరం వెళ్ళాలి. కాబట్టి భాష ఏది శుద్ధంగా లేదు అన్నకు తెలుసు, లేదా మీ అందరికీ తెలుసు. భాష శుద్ధంగా ఉండదు. భాషలో ఉర్దూ పదాలు ఉంటాయి, ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, ప్రాకృతం పదాలు ఉన్నాయి, సంస్కృతం పదాలు ఉన్నాయి. నాకు యాదవ్ చెప్పాడు ఎన్ని ఉర్దూ పదాలు ఉన్నాయో చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు మాట్లాడే భాషలో కూడా ఎన్ని ఉర్దూ పదాలు చెప్పాడు. సగం పైగా సంస్కృత పదాలు ఉన్నాయి. సంస్కృత పదాలను తీసేస్తే భాష ఉండదు. నిజంగా తెలుగు భాష ఎక్కడ ఉంటుంది అంటే ఊళ్ళల్లో ఉంది. తెలంగాణలో మా ఊళ్ళోనో మీ ఊళ్ళోనో ఉంటుంది. అది బండారంలోనో లేకపోతే పక్కకుండే చిట్యాల్లోనో ఉంటుంది. కానీ ఆ భాషనంతా వీళ్ళు చాలా సంస్కారంగా మాట్లాడి లేదా దాన్ని కొంచెం వయ్యారంగా మాట్లాడి మా భాష కరెక్ట్ అని చెప్పుకొచ్చేటటువంటి పద్ధతి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఉన్నారు. దాని నుంచి మనకు సమస్య తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు జరుగుతున్నటువంటి దాడి వెనకాల తప్పకుండా ఈ 10 సంవత్సరాల ఉక్రోషం అంతా దాంట్లో ఉన్నది. వాళ్ళ ఉక్రోషం ఆపుకున్నారు. గ్యాస్ అంటారు, గ్యాస్ కడుపులో పెరిగి ఎక్కడో దగ్గర బయటపడాలి. ఆ 10 ఏళ్ళ గ్యాస్ 12 ఏళ్ళ గ్యాస్ అంతా ఇవాళ బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ అయ్యి ఇడుపుగాయన దగ్గర, జాగీర దగ్గర,
ఇంకో దగ్గర బయటపడుతున్నది. అందుకని చరిత్ర మనది ముందుంది, భాష మనది ముందుంది, వ్యాకరణం అనేటువంటిది తప్పనిసరిగా వ్యాకరణానికి దగ్గరగా గరికపాటి చెప్పినా ఎవరు చెప్పినా వ్యాకరణానికి దగ్గర రూపాలన్నీ మన దగ్గర ఉంది. చేసినాడు అనేది అసలు వ్యాకరణ రూపం అయితే చేసినాడుకు దగ్గరగా అన్ని వర్ణాలు ఏ వర్ణం పోకుండా ఉన్నటువంటి భాష చేసిండే. చేసిండులో చేసి నా తర్వాత అన్ని ఉన్నాయి, ఏది ఎల్లగొట్టలే. వాళ్ళు మాత్రం నకారం ఎల్లగొట్టారు. చేశాడులో ఎక్కడ నా ధ్వని ఉండదు, నకార ధ్వని ఉండదు. చేశాడులో ఒక అక్షరం ఎగిరేశారు, అది ఎగురగొడితే కరెక్ట్ అయిందట. మనం ఒత్తు పలకకపోతే తప్పు తీస్తారు. నీ ముఖం తీ అంటాం, నీ ముఖం తీ అంటాం. మనం ఒత్తు తెలుగు భాషలో లేదు, సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్నారు వీళ్ళు. మహాప్రాణాలన్నీ సంస్కృతం నుంచి తెచ్చారు. తెచ్చి మనం అనగాకపోతే ఒత్తు గట్టిగా పలుకో, ఇది లేకపోతే ఎట్లా అంటారు. ఆ ఒత్తు దగ్గరే ఉన్నట్టు మనం అది ముఖం అనే పదంలో మనమేమో దాన్ని సరళం చేసుకొని ప్రజలకు అనుకూలంగా ముఖం అని మనం మార్చుకుంటే వాళ్ళు ఒత్తు పట్టుకొని కూర్చున్నారు కనుక నీ మొహం అంటే కా మొత్తం ఎగరగొట్టి హా పట్టుకొని కూర్చుంటారు, నీ మొహం మంద అంటారు. హా పట్టుకొని కూర్చున్న వాళ్ళది కరెక్ట్ ఎట్లా అవుతుంది, కా పట్టుకొని కూర్చున్న వాళ్ళది ఎట్లా తప్పు అవుతుంది అనేటువంటిది అనేక సందర్భాల్లో అడుగుతూ వచ్చినాం. కాబట్టి ఇట్లా భాషలో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఉద్యమ కాలంలో చాలా ప్రశ్నించుకుంటూ వచ్చినాం. ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే మనం ఇన్ఫీరియర్ కావాలి, వాళ్ళు సుపీరియర్ కావాలి. మనం ఇన్ఫీరియర్ అయితే వాళ్ళకి సంతోషం. ఆ సంతోషంలో మనం ఇన్ఫీరియర్ అయ్యి మనం అయ్యో నేను బాగలేనా, నీ రూపం బాగలేదు, నువ్వు మాట్లాడే భాష బాగలేదు, నీ డ్రెస్ బాగలేదు అని అంటే మనం ఇవి చదువుకుంటా కూర్చుంటాం. వాడు చదువుకుంటాం, మనం చదువుకుంటాం. మనం భౌతికంగా సర్దుకుంటుంటే వాడు మన సంపద అంతా తరలించుకుపోతుంటాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక ఇవన్నీ ఇవాళ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎంతమందికి సమాధానం చెప్పినా అసలు చరిత్ర అంతా ఇక్కడ ఉంది, అసలు భాష అంతా ఇక్కడ ఉంది. ఇవాళకి పాటలు కావాలన్నా, మాటలు కావాలన్నా, ఏవి కావాలన్నా తెలంగాణలో ఉన్నంత సుసంపన్నత అక్కడ లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం అదిరేటప్పుడు వాళ్ళు ఏమంటే పాట పాడుతాండ్రు, ఆ అంటే పాట పాడుతాండ్రు, ఒక పాట పాడని మైక్ తీసుకుపోయి ఒక గాయకుడి ముందట పెడితే అప్పటి వరకు సమైక్య ఉద్యమం నడుస్తుంది తీవ్రంగా అని వాళ్ళు అనుకుంటున్నారు. అది స్పాన్సర్డ్ ఉద్యమం కనుక ఒక్క పాట లేదు. ఆయన పాడు అని గాయకుడి దగ్గర మైక్ ముందట పెడితే ఏం పాడాలా అటు చేసి తెలుగు లేవరాని సినిమాలు వచ్చి పాట ఎత్తుకున్నారు తప్ప ఆయనకు సొంత పాట లేదు. ఇక్కడైతే నీకు ఏ పాట అంటే అయ్యోని అక్కడ మొదలవుతుంది, అసైతుల ఆరతి ఇక్కడ మొదలవుతుంది. ఎన్ని పాటలు ఉన్నాయి, అసలు చాలా పాటలు ఉన్నాయి, వందలాది వేలాది పాటలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి, పాడొచ్చినా పాడరాకపోయినా వస్తాయి. కాబట్టి ఇన్ని పాటల మధ్యన, ఇన్ని మాటల మధ్యన, ఇంత సంపన్నమైనటువంటి సంస్కృతి మధ్యన ఇవి కొట్లాడుకుంటూ వచ్చి ఇవాళ రాష్ట్రం తెచ్చుకున్నాక తిరిగి వాళ్ళకి రాష్ట్రం ఆమోదయోగ్యంగా లేదు కాబట్టి కనీసం రాజధాని అన్నా కావాలనేటువంటిది వాళ్ళకు లోపల ఎక్కడెక్కడో ఉన్నది, కదులుతూ ఉన్నది కనుక దానికోసం ఈ కుట్రలన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక సినిమాను అనడం వెనకాల నేను అనుకోవడం, ఒక సినిమా ఆడకపోతే ఇంకా తెలంగాణ సినిమాలు రావు అనేటువంటి కుట్ర కూడా ఉంది. ఒకటి సక్సెస్ అయితే 10 సినిమాలు వస్తాయి. సినిమా వాళ్లకు ఇక్కడ అక్కడ అనేటువంటిది ఉండదు. ఎక్కువ డబ్బులు సంపాదించింది గొప్ప సినిమా వాళ్ళకి. ప్రజలకు అక్కడికి వచ్చే సినిమా కాదు, ఎక్కువ డబ్బులు తెచ్చినటువంటి సినిమా సూపర్ హిట్. బలగం బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది. ఆ బలగం అయినప్పుడు కూడా చాలా మంది తట్టుకోలేకపోయినరు. ఇప్పుడు ఇడుపుగాయడం కూడా మళ్ళీ హిట్ అయితే ఇంకొక 10 సినిమాలు అదనంగా వస్తాయి. ఎట్లా మన తగ్గేవేలే అనే సినిమాల సంగతి ఏంది? ఇది వాళ్ళ గొడవ. ఆ తగ్గేవేలే అనే సినిమాలు ఎప్పుడైనా తగ్గవలసిందే. ఎన్ని డైలాగులు కొట్టినా తగ్గవలసిందే. ఎంతసేపటికి డైలాగుల మీద ఆధారపడి ఉండదు. సినిమాల పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా రిలీజ్ అయ్యి అది బాగలేదనే టాక్ రాకముందే పెట్టిన 600 కోట్లు జేబులు వేసుకునేటటువంటి కుట్రలతో ఇవాళ సినిమా డిస్ట్రిబ్యూషన్, సినిమా రిలీజింగ్ ఫంక్షన్లు నడుస్తున్నాయి. కానీ తెలంగాణలో డబ్బులు లేవు కనుక ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వాటికి థియేటర్లు దొరికాయి. ఒకవేళ దొరికిన స్పెషల్ షోలకు ఆర్డర్ దొరకదు. ఒకవేళ దొరికిన మన జనం అంతా వేరేగా వచ్చి రేపు చూద్దాం అనుకుంటాం తప్ప ఇవాళనే చూద్దామని అనుకోరు.
ఇలాంటి ఒక కుట్ర సినిమా దగ్గర నుంచి అన్ని చోట్ల ఉంది. అయితే మనం ఒకందుకు తప్పనిసరిగా మనం సక్సెస్ అయినామని నేను అనుకుంటాను. ఒకనాడు కేవలం కమేడియన్లకు విలన్లకు మాత్రమే ఉపయోగించేటటువంటి తెలంగాణ భాష ఇవాళ హీరోయిన్లకు కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ టైటిల్స్ పెట్టినా కూడా స్వీకరించేటటువంటి బలగం లాంటి టైటిల్ పెట్టిండ్రు. బలగం ఆ ప్రాంతంలో లేదు, ఈ ప్రాంతంలోనే ఉంది, పెట్టిండ్రు, వాడినాయి. శేఖర్ కమల్ లాంటి ఆ ప్రాంతం డైరెక్టరు ఇక్కడి లొకేషన్స్కి వెళ్ళి సినిమా తీసేటటువంటి ప్రయోగం కూడా జరిగింది. ఇక్కడి వాళ్లతో కథ రాయించి అక్కడి హీరోయిన్లకు ఇక్కడి భాష పెట్టి అక్కడి రచయితలతో ఇక్కడి భాష రాయించి చూడండి, మళ్ళీ ఇక్కడ ఈ రచయితలకు అవకాశం ఇవ్వరు. ఆ రచయితలు తెచ్చి ఈ భాష రాయమని చెప్తారు. ఆ రచయితకు వచ్చి రాని భాష నిన్నో నన్నో తెలుసుకొని ఆయన రాస్తాడు. వచ్చి రాకుండా ఈయనంటే అప్పుడు మనం చూసి మళ్ళీ మనం ఎక్కడో మన సినిమా వచ్చిందని చూసి మన పైసలు పెడితే మళ్ళీ వాళ్ళకి అడుగులు పెడతారు. అది జరుగుతున్నది. కాబట్టి ఇవాళ మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ కావాలి, ఇంకా అనేక సినిమాలు తెలంగాణ సినిమాలు రావాలి. ఆ తెలంగాణ సినిమా వచ్చి తెలంగాణ హీరోలు, తెలంగాణ హీరోయిన్లు, తెలంగాణ భాష, తెలంగాణ కథలు, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ లొకేషన్స్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వస్తుంటాయి. 10 ఏళ్లలో 5 ఏళ్లలో రావాలని మనం ఎంత ఒత్తిడి చేసినా కూడా 10 ఏళ్లలో 5 ఏళ్లలో రావు. కాబట్టి ఇది ఒక కాలక్రమాన జరుగుతాయి, క్రమపరిణామం ఇది. ఈ క్రమపరిణామం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధాలు తప్పవు. యుద్ధాలన్నీ చేద్దాం, అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం, భాషను నిలబెట్టుకుందాం, సినిమాని నిలబెట్టుకుందాం, కళారూపాలన్నింటినీ నిలబెట్టుకుందాం. ఇప్పటికే కొన్నిట్లలో అయితే మనకు ధీటుగా వాళ్ళు లేరు, కానీ సినిమా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ జారిపోతుంది అనేటువంటి భయం కూడా వాళ్ళకు ఉంది. ఆ భయం వాళ్ళకు ఉన్నప్పటికీ మనం మన టాలెంట్తోని సినిమాలు సక్సెస్ చేయించేటటువంటి పద్ధతులలో ఆలోచించేటటువంటి రోజులు కూడా తప్పకుండా వస్తాయి. అట్లాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. అట్లనే తెలంగాణ పదం డిక్షనరీలో లేదని ఒక టీడీపీ నేత అంటాడు అని చెప్పి మన మిత్రులు అన్నారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఆయన బక్కని నరసింహులు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడో ఏమోనట. ఆ పేరు నేను మొదటిసారి వినడం. ఆయన అనడం కూడా ఎక్కడన్నాడు అంటే విజయవాడ పోయి అన్నాడు. తెలంగాణలో అనే ధైర్యం లేదు, విజయవాడ పోయి అన్నాడు. డిక్షనరీలో లేదు అంటే డిక్షనరీలు ఎన్ని చదివాడు ఆయన? డిక్షనరీలు ఎట్లా రూపొందుతాయో ఆయనకు తెలుసా? ఉదాహరణకు రవ్వాశ్రీహరి గారు ఒక డిక్షనరీ తయారు చేశారు. తెలంగాణ ప్రాంతం వాడు, తెలంగాణ పండితుడు, సంస్కృతము తెలుగు చదివినటువంటి వాడు. శ్రీహరి నిఘంటు అనే ఒక నిఘంటు తయారు చేశాడు. ఆ నిఘంటులో ఉంది, ఆయన చూసుకోమని చెప్పాలి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడో రాశారు, ఆంధ్ర భాషాభివర్ధని అనేటువంటి నిఘంటువులో తెలంగాణ పదం ఉందని చెప్పాడు. మరి ఆయన ఏ నిఘంటువు చూశాడు? దేంట్లో లేదు. నిఘంటు ఒకటే ఉండదు. ఎవరు తయారు చేస్తే మనం కూడా తయారు చేయొచ్చు. మన అలివేల భాస్కర్ కూడా తెలంగాణ పదకోశం అనేటువంటి నిఘంటువు తయారు చేసిండు. తెలంగాణ పదాల కోసమే ఒక నిఘంటువు తయారు చేసిండు 6000 పదాలతో. కాబట్టి పదాలు తెలంగాణలో వ్యవహారంలో ఉండేటటువంటి అనేక పదాలు ఇంకా డిక్షనరీలకు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇడుపు కాగితం ఉందా లేదా అంటే మళ్ళీ అదొక చర్చ. ఇడుపు కాగితం డిక్షనరీలో ఉందో లేదో నాకు తెలియదు. బహుశా ఇడుపు కాగితం ఉంటే అలివేల భాస్కర్ తయారు చేసిన నిఘంటువులో ఉంటుంది, తప్పకుండా ఉంది కదా. నల్గొండ భాస్కర్ తయారు చేసిన నిఘంటువులో ఉంటుంది. అది చేసి దాన్ని పట్టుకొని చదవకుండా ఆయన పోయి మళ్ళీ బహుజనపల్లి సీతారామయ్య తయారు చేసినటువంటి ఆంధ్ర శబ్ద రత్నాకరం అనేటువంటి నిఘంటువులో వెతికితే అందులో ఉండకపోవచ్చు ఇడుపు కాగితం. అందులో ఉంటే మనకి ఇవాళ ఇంత కష్టం ఉండదు. ఆనాడు ఆయన ఏకపక్షంగా కొన్ని పదాలు చేర్చి ఉండడం వల్ల ఇవాళ మనకు ఆ నిఘంటువులో లేదు అనే చర్చ వస్తుంది. ఆ బక్కని నరసింహులకు చెప్పవలసింది ఏంటంటే, ఈ డిక్షనరీ ముందట పెట్టి, అయ్యా రావయ్యా నువ్వు తెలంగాణ వాడి ఈ డిక్షనరీ వరుసగా చదువు, ఎన్ని చోట్ల తెలంగాణ పదం ఉందో చూడు, ఎన్ని శాసనాల్లో తెలంగాణ పదం ఉందో చూడు, ఎన్ని చరిత్ర పుస్తకాల్లో తెలంగాణ పదం ఉందో చూడు అని చెప్పి ఎన్ని నాణ్యాల మీద, ఆఖరుకు శాతవాహనుల కంటే ముందు సమగోపరాజులు ఉంటారు. ఆ సమగోపరాజులలో నారణ అనేటువంటి ఆయన ఒక మన దగ్గరనే కోటిలింగాల ప్రాంతంలో పరిపాలించాడు. ఆ పరిపాలించినటువంటి గోపరాజులకు సంబంధించిన నారణ ఆయన పేరు మీద ఒక నాణ్యం దొరికింది. కొన్ని నాణ్యాలు దొరికాయి, దాని మీద నారణ అని రాసి ఉంది.
అందుకని నారాయణ పేరు మన దగ్గర ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ ఉంటుంది. మహాభాగవతం పోతనతోని ఆంధ్రీకరించేటప్పుడు దాంట్లో వెలిగందుల నారయ అనేట ఆయన పోతనకు సహకరించాడు అని చెప్పి చెప్తారు. అట్లా వెలిగందుల నారయ అంటే వెలిగందుల కరీంనగర్. కాబట్టి నారయ అనే పదం ఇక్కడ చాలా మందికి ఉండేటటువంటి పేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మనం ఏమీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చరిత్ర ఆధారాలన్నీ మన పక్షాన ఉన్నాయి. మనం చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం చైతన్యవంతం అయితే ఇవన్నీ మనం ఎవరికి వద్దే వాళ్ళమే మాట్లాడవచ్చు. ఆ మాట్లాడేటటువంటి ఒక చైతన్యం రావాలని, చిన్నదానికి కూడా పెద్ద ఎత్తున సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ, తెలంగాణ అస్తిత్వం తప్పకుండా నిలబడుతుంది. తెలంగాణ భాష ఏ దోకా లేదు. ఎందుకంటే జానపదులు కాపాడుకున్నంత కాలం, ప్రజలు మాట్లాడుకున్నంత కాలం ఈ భాషకు ఎక్కడ దోకా ఉంటుందని నేను అనుకోను. అయితే భాషలో వేరే భాషల పదాలు కలుస్తాయంటే తప్పకుండా కలుస్తాయి. ఇవాళ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాయరాదు కానీ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు. జస్ట్ అంటేదానే జస్ట్ ఆగు, జర్రాగు అందరూ. నా చిన్నప్పుడు జర్రాగు పోయింది, జస్ట్ ఆగానే కాడికి వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఆగు 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 అంటారు. ఈ జస్ట్ ఆగు 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 అనేది మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఇట్లా అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు అని అనుకొని వాళ్ళు మొదలు పెట్టారు. అందుకని ఆ భాషలోకి ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయో ఇవాళ రీసెర్చ్ చేస్తే చాలా ఇంగ్లీష్ పదాలు చదువుకొని వాళ్ళ లేదా రాయరాని వాళ్ళ భాషలోకి కూడా వచ్చినాయి. వస్తాయి అవి న్యాచురల్. ఎందుకంటే మార్కెట్తో ఎక్స్పోజర్ ఉన్నంత కాలం ఆ మార్కెట్ సంబంధించిన భాష అంతా వస్తుంది. మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మర్యాదగా మాట్లాడాలి కనుక వీళ్ళు ఇట్లాంటి సారు ఓ సారు అంటది. సార్ రూకు కొమ్ము పెట్టి దీర్ఘం కూడా పెడుతుంది, ఆమె పెట్టి అంటది. ఆమె తప్పు కాదు అది. అట్లా మాట్లాడడం అనేటువంటిది అనివార్యంగా భాషలోకి వచ్చేటటువంటి ఒక పరిణామం. ఈ పరిణామాన్ని మనం ఆమోదించాలి, వాళ్ళు కూడా ఆమోదించాలి. ఆయన పేరేంది అయ్యప్ప చౌదరో ఏ చౌదరో, ఆ అయ్యప్ప ఆయనను రక్షించాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ